ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారా? థైరాయిడ్ రావడానికి కారణాలేంటి? దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అదేవిధంగా థైరాయిడ్ వచ్చినాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సదాశివరెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అసలు ఈ థైరాయిడ్ అనేది ఎలాంటి వ్యాధి? ఈ థైరాయిడ్ అనేది మన బాడీలో ఉన్న హార్మోన్ సెక్రెటరీ గ్లాండ్స్లో మెయిన్ గ్లాండ్ అన్నమాట. ఇది ఎక్కువ హైపోథైరాయిడిజం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ సరిగా సెక్రేట్ అవ్వక దాన్ని మన బాడీలో ఈ హార్మోన్స్ ఈ థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో దీన్నే హైపోథైరాయిడిజం అంటాం అనమాట. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో సార్, నమస్తే సార్. సుధాకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. సార్ మా మిస్సెస్ ఈ మధ్య 12 months గా డేట్స్ రావట్లేదు మేడం. హలో చెప్పండి. అయితే అక్కడ ఓకే, మరి కాల్ కట్ అయింది. థైరాయిడ్ సమస్యల్లో ఎన్ని రకాలు కనిపిస్తాయి మనకి? థైరాయిడ్లో మనకి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, థైరాయిడైటిస్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అవటం, ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా ఉంటుంది దీంట్లో. ఇన్ని రకాలుగా ఉంటుంది అనమాట. ఓకే, మరి థైరాయిడ్ ప్రాబ్లంకి ఒకే చికిత్స ఉంటుందంటారా? లేకపోతే ఇంకేదన్నా ఉంటుందంటారా? ఇప్పుడు హైపోథైరాయిడిజంకి మనం అలోపతి మెడిసిన్స్ వాడుతున్నారు. ఇప్పుడున్న మెడిసిన్స్ సిస్టమ్స్లో మనకి కొత్తగా ఈ ఆయుర్వేదంలో ఈ రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తున్నానమ్మా. ఇది ఒక 4 months వరకు వాడుకుంటే మనకి పర్మనెంట్గా శాశ్వత పరిష్కారం వచ్చేటట్టుగా మనం ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. మేడం నాకు 2 years నుంచి థైరాయిడ్ ఉన్నా మేడం. హలో చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ ఉంది మేడం. చెప్పండి హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 2 years నుంచి థైరాయిడ్ ఉన్నాను సార్ నేను. దానికి టాబ్లెట్ అయితే నేను డైలీ వాడుతున్నాను. ఒకటి 25 వచ్చేసి ఒకటి 100 సార్. ఓకే, ఆ టాబ్లెట్ వాడుతున్నాను. మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందండి? సార్ ఇప్పటికి 1.5 years అయింది సార్. ఓకే, ఇప్పుడు మీ లేటెస్ట్ మీరు టెస్ట్ చేయించుకుంటే మీకు రిజల్ట్ ఎంత వచ్చింది? ఎంత ఎంజీ వాడుకుంటున్నారు మెడిసిన్ మీరు? 52 వచ్చింది సార్. 52. ఓకే, ఇప్పుడు మీరు ఈ థైరోక్యూ మెడిసిన్ ఇప్పుడు మీరు వాడుతున్న మెడిసిన్తో పాటు ఈ థైరోక్యూ మెడిసిన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 4 నెలలు వాడండి. 4 నెలల్లో మీరు ఇప్పుడు వాడుతున్న మెడిసిన్ 2.5 months వాడి ఆపేసేయండి. మీరు వింటున్నారా? ఓకే, మీరు ఈ 4 months ఈ మెడిసిన్ వాడుకుంటే మీకు శాశ్వతంగా ఈ ప్రాబ్లం నుంచి మీకు రిజల్ట్స్ వస్తాయండి. 4 months తర్వాత మీరు ఆ టెస్ట్ చేయించుకొని మీరు రెగ్యులర్గా ఫాలో అప్ ఉండి మీ సిమ్టమ్స్ ఇవన్నీ మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. ఈ థైరోక్యూ సెంటర్ కాల్ సెంటర్ ఉంది. కాల్ సెంటర్కి చేస్తే మీకు డాక్టర్లు మాట్లాడి మీకు సరైన సలహాలు ఇస్తారు. దాని ద్వారా మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు పర్మనెంట్గా బయటకు రావచ్చండి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో 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 లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు చెప్పండి అమ్మా. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు 3 years క్రితం థైరాయిడ్ వచ్చింది. చెప్పమ్మా. అప్పుడు 12.0 ఉండే. ఓకే, అప్పుడు 75 mcg టాబ్లెట్స్ వాడాను. 3 నెలల తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ బంద్ చేస్తే మళ్ళీ 70 వచ్చింది థైరాయిడ్. మళ్ళీ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తున్నాం. అయినా గొంతు దగ్గర కొంచెం వాపు ఉంది. మళ్ళీ మొన్న 3 days క్రితం చెకప్ చేస్తే 0.07 ఉంది థైరాయిడ్. మీరు డాక్టర్ గారి సలహా మేరకు బంద్ చేశారా లేకపోతే మీరు సొంతంగా మందు ఆప్ చేశారమ్మా? డాక్టర్ గారే బంద్ చేయమన్నారు. 3 నెలలు బంద్ చేయండి, తర్వాత టెస్ట్ చేయండి అన్నారు. ఓకే, అంటే బంద్ చేసినాం. 3 నెలలు బంద్ చేసిన తర్వాత మళ్ళీ 70కి వచ్చింది. ఇప్పుడు మీరు డాక్టర్ గారి సలహాతో మళ్ళీ మెడిసిన్ స్టార్ట్ చేయండి అమ్మా. దాంతోపాటు మీరు మెడిసిన్ స్టార్ట్ చేసినాం. అయినా గొంతు దగ్గర ఉంది. అవును, అది మొన్న స్కానింగ్ చేయించినాం 3 days క్రితం. అలాగే
తీస్తే చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అని అన్నారు. అవి పెరిగే అవకాశం ఉందా, తగ్గుతాయా, మరి దేని వల్ల వస్తున్నాయా అని అర్థం కావట్లేదు. మీరు ఈ మందు మెడిసిన్ వాడకుండా ఈ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్లోనే ఈ గొంతు వాపటం, థైరాయిడ్ గ్లాండ్ వాపు రావడం అనేది సాధారణం అమ్మ. మీరు ఆ మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటే ఈ థైరోక్యూ టాబ్లెట్ మీరు 100 కంటే 100 mg కంటే తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఇది 4 నెలలు వాడితే ఈ మెడిసిన్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, అరుణ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నేను డాక్టర్ గారితో మాట్లాడుతాను. మేడం అరుణ గారు చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అరుణ గారు చెప్పండి. డాక్టర్ గారు, నాకు థైరాయిడ్ ఒక 1 year అయ్యింది వచ్చి. చెప్పండి అమ్మా. అంటే ఒక ఏంటంటే ఏం ప్రాబ్లం ఏమి అనిపించట్లేదు, కాకపోతే కొంచెం ఒళ్ళు చేస్తున్నాను అంతే. మీరు ఇంకోటి నాకెంత థైరాయిడ్ 7 point లో ఉంది. 7 లో ఉంది. 1 year అయ్యింది. సో మళ్ళీ ఫిబ్రవరిలో ఒకసారి చెకప్ చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేస్తే 1 point పెరిగిందని వచ్చింది. ఓకే, అది టాబ్లెట్ 25 mg వాడుతున్నాను. ఓకే, అది మీరు తక్కువ డోసే వాడుతున్నారమ్మా. అది కూడా మీకు వచ్చి కూడా 1 year అయింది కాబట్టి మీకు ఈ మెడిసిన్ ద్వారా మీకు శాశ్వతంగా మంచి ఈ బాధ నుంచి విముక్తి పొందుతారు. ఇందాక మీ కాలర్లో చెప్పినట్టే ఇప్పుడు మీరు వాడుతున్న మెడిసిన్ ఒక 2.5 months కంటిన్యూ చేయండి. 2.5 months ఈ థైరోక్యూ స్టార్ట్ చేయండి. 2 కూడా వాడుకుంటూ 2.5 months తర్వాత మీరు అది బంద్ చేయండి అమ్మా. అది బంద్ చేసిన తర్వాత ఇది ఇంకొక 45 days అంటే టోటల్గా 4 నెలలు వాడి ఇంకా మీరు ఏ మందులు వాడకుండానే మీ ప్రాబ్లం నుంచి బయటపడతారు. మీరు వెయిట్ పెరుగుతున్నారని చెప్తున్నారు. వెయిట్ పెరగటం అనేది ఈ జబ్బు లక్షణం అమ్మ. ఒకటి, మీరు డైట్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ ఎవ్రీడే మీరు వీక్లీ ఒక 5 days అన్నా ఒక 45 minutes ఏదో ఒక వర్కౌట్ పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, థైరాయిడ్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరికి నేను చెప్పే సలహా, మీరు డైట్ మన బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి మన జీవన శైలిలో. అలాగే మనం ఒక 5 days అన్నా అట్లీస్ట్ ఒక 45 minutes నుంచి 1 hour వరకు వర్కౌట్ చేస్తే మన బాడీని మన హార్మోన్స్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేసే ఆస్కారం ఉంది. మనం హ్యాపీగా హెల్తీగా జీవించే స్కోప్ ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నాగిని గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అంటే మేము 2 నెలలు బట్టి మామూలుగా మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు కింద ఉంటుందండి. చెప్పండి అమ్మా. మెడ నొప్పులను, ఒళ్ళు నొప్పుల కింద బాగా ఉంటుందండి. ఓకే, అందుకని హాస్పిటల్కి వెళ్ళాం 2 నెలల క్రితం. హలో చెప్పండి. హాస్పిటల్కి వెళ్తే థైరాయిడ్ అన్నారండి. దానికి మందులు పడుతున్నాం. అసలు అది ఏంటో అనేది మాకు వివరంగా చెప్పలే డాక్టర్ గారు, తెలుసుకుందామని చేసాం. మీ రిపోర్ట్ ఏమైనా చెప్పగలుగుతారమ్మా? గుర్తుందా మీకు? ఏంటండి మీకు వచ్చిన రిపోర్ట్ మీ లెవెల్స్ చెప్తారా? మెడిసిన్ డోస్ ఎంత తీసుకుంటున్నారో చెప్పగలుగుతారా? డోస్ కట్ అట్లాంటి అసలు ఏం చెప్పలేదండి. మామూలుగా థైరాయిడ్ అన్నాడు. అంటే నెల 15 రోజులు కోర్సు వాడండి అన్నారు. ఓకే అమ్మా. మీరు ఒకసారి కాల్ సెంటర్కి థైరాయిడ్కి కాల్ సెంటర్కి చేసి మీ రిపోర్ట్లు దగ్గర పెట్టుకోండి. మీ మెడిసిన్ ఎంత వాడుతున్నారని పర్సనల్గా కాల్ చేయండి అమ్మా. మీకు మేము చెప్తాము. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, శిరీష గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఇప్పుడు సార్ లైవ్ లో ఉన్నారు కదా, సార్తో మాట్లాడచ్చా? చెప్పండి అమ్మా. శిరీష గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ నాకు థైరాయిడ్ ఒక 9 years నుంచి ఉంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి 100 mg వాడుతున్నాను. ఓకే. తర్వాత ఒక 7 years అంటే 3 years బిఫోర్ ఒకటి టెస్ట్ చేస్తే అది పెరిగింది, కంట్రోల్లో లేదు అని 125 mg ఇచ్చారు. ఓకే. 125 mg ఇచ్చిన తర్వాత అది ఒక 2 months వాడమన్నారు డాక్టర్ గారు. ఓకే. 2 months వాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది, 100 mg కంటిన్యూ చేయండి, మీకు కొంచెం టెన్షన్స్ ఉన్నాయి తగ్గించుకోండి అని చెప్పారు. అది దానివల్ల ఇంకా 100 mg వాడుతున్నాను. ఓకే. ఇదే టాబ్లెట్ దానికోసం అని ఫోన్ చేశాను. పర్లేదమ్మా. మీరు 10 సంవత్సరాల నుంచి మరి బాధపడుతున్నారని చెప్పారు.
వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. మీరు ఇప్పుడు థైరోక్యూ స్టార్ట్ చేయండి. మీరు వాడే మెడిసిన్తో పాటు 100 mgతో పాటు ఈ థైరోక్యూ టాబ్లెట్ తీసుకొని మీరు స్టార్ట్ చేయండి అమ్మా. మీకు 4 నెలల్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ సిమ్టమ్స్ నుంచి రిలీవ్ అవుతారు. మీకు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. సో మీరు రెగ్యులర్గా మన థైరోక్యూ కాల్ సెంటర్కి ఫోన్ చేసి మీరు అప్డేట్ ఇస్తూ ఉండండి. మీకు వచ్చే ప్రాబ్లమ్స్ నేను అందరికీ చెప్తున్నాను, కాలర్స్ అందరికీ. మీ రిపోర్ట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని మీకు ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు, మీ లేటెస్ట్ రిపోర్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కాల్ సెంటర్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడి సలహా ప్రకారం మెడిసిన్స్ వాడండి. మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఓకే, రైట్. మీరు ఇప్పుడు చెప్పారు కదా నార్మల్ మెడిసిన్స్ వాడుతూనే థైరోక్యూ యూస్ చేయండి అని చెప్పారు. నార్మల్ మెడిసిన్స్ అనేది ఒక 2 months 2.5 monthsలో ఆపేసి తర్వాత దీన్ని 4 months వరకు కంటిన్యూ చేయండి అని అందరూ చెప్తున్నారు. సో ఈ 4 months వరకు కంటిన్యూ చేస్తే కంప్లీట్గా ఈ థైరాయిడ్ అనేది తగ్గిపోతుంది అంటారా, లేకపోతే కొంతమందికి ఏమన్నా ఇంకొన్ని రోజులు వాడాల్సి వస్తుంది అంటారా? ఈ క్రానిక్ అక్యూట్ అంటే జబ్బు వచ్చిన మన పీరియడ్ నుంచి అంటే క్రానిక్గా ఉండింది, ఎక్కువ 150 mcg ఎక్కువ వాడుతున్నారు, ఈ ప్రాబ్లం లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్న వాళ్ళకి 6 months వరకు కూడా అవసరం పడుతుంది. అది వాళ్ళ రిపోర్ట్స్తో ఫోన్ చేసి మనకి ఎంత క్రానిక్ ఉంది, ఆ గ్లాండ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం కరెక్ట్గా సజెస్ట్ చేయగలుగుతాం. 4 to 6 monthsలో ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది అమ్మా. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో, రమేష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం. నమస్కారం అండి. నా పేరు రమేష్. నాకు హైపోథైరాయిడ్ ఉంది సార్. చెప్పండి సార్. హైపోథైరాయిడ్ ఉంది నాకు. యాక్చువల్ గా టిఎస్ఎస్ టెస్ట్ చేపిస్తే 19 points ఉంది అది. ఓకే. అయితే నేను థైరోనామ్ 100 mcg వాడతాను సార్ నేను రెగ్యులర్ గా. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి? నేను 2 years నుంచి వాడుతున్నాను సార్. ఓకే. మీకు ఫస్ట్ టైం 2 years బ్యాక్ డయాగ్నోస్ అయిందా? అవునవును సార్. ఓకే, చెప్పండి సార్. అయితే నేను కొంచెం ఫ్యాట్ గా ఉంటాను నేను. అంటే మీరు ఇది వాకింగ్ కూడా చాలా బాగా చేస్తాను. 1.5 hours 2 hours చేస్తుంటాను నేను. డైలీ 10 kilometers వాక్ చేస్తాను. ఓకే, చెప్పండి సార్. నాకు అది ఈ టాబ్లెట్స్ మీద అంత ఇది అనిపించట్లేదు నాకు. నేను థైరోనామ్ రెగ్యులర్ గా వాడుతున్నాను. ఓకే. కానీ నాకు దీని మీద అంత రిలీఫ్ అనిపించట్లేదు అనిపిస్తుంది నాకు. ఓకే, అర్థమైందండి. నేను వాడుతున్నా థైరోనామ్ 100 mcg వాడుతున్నాను నేను. 2 years ఇదే వాడుతున్నా రెగ్యులర్ గా. ఓకే. ఇంకా వేరే ఏమైనా ఈ మెడిసిన్ వాడమంటారా, లేకపోతే ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఇంకా లేకపోతే ఏదైనా? మీకు ఇప్పుడు థైరోక్యూ అనేది మీకు శాశ్వతంగా మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి చాలా రీసెర్చ్ చేసిన గొప్ప మెడిసిన్ అండి ఇది. మీరు 100 mcg వాడుతున్నారని చెప్తున్నారు, వెయిట్ తగ్గట్లేదని చెప్తున్నారు. మీరు ఈ మెడిసిన్ స్టార్ట్ చేయండి. మీకు విత్ ఇన్ 15 daysలోనే మీకు ఈ పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు అందుకే రెగ్యులర్గా మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. కాల్ సెంటర్లో నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. మెడిసిన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు కూడా మీలో ఏ బెటర్మెంట్ కనిపిస్తుంది, ఈ రిజల్ట్స్ కూడా డాక్టర్ గారితో అప్డేట్లో ఉండాలి. ఇవన్నీ మనం ఫీడ్బ్యాక్ కింద పెట్టుకొని రివ్యూస్ కోసం ఇవ్వడానికి కూడా పనికొస్తుందండి. మీరు మెడిసిన్ స్టార్ట్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీ ప్రాబ్లం నుంచి బయటపడండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 భాను గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ మేడం థైరాయిడ్ ఉందని చెప్పినారు డాక్టరు. చెప్పండి భాను గారు, చెప్పండి. అదే సార్ మాకు చెప్పినారు డాక్టర్ గారు. ఎప్పటి నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉందండి? మీ లెవెల్స్ ఎంత ఉన్నాయి? మీ డోస్ ఎంత వాడుతున్నారు ఒకసారి చెప్తారా? అది మేము వాడలేదు సార్. డాక్టర్ని అడిగితే సిప్లా 10 ఇచ్చినారు. మీకు ఏ ప్రాబ్లంకి ఇచ్చారు ఒకసారి చెప్తారండి? మాకు శ్వాస ప్రాబ్లము ప్లస్ ఈ హార్ట్ బీట్ ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళినాం మేము. అందుకే బ్లడ్ చెకప్ చేసి థైరాయిడ్ ఉందన్నారు. ఓకే. అందుకనేసి స్పెషలిస్ట్ దగ్గరికి పోయినాము, థైరాయిడ్ స్పెషలిస్ట్. ఓకే. మీరు మీ రిపోర్ట్స్ దగ్గర పెట్టుకోండి. మీ మెడిసిన్ డోస్ ఎంత వాడుతున్నారు తీసుకొని కాల్ సెంటర్కి ఫోన్ చేయండి. మీ పర్సనల్గా మీకు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు చెప్తాను. ఓకే, మరి చికిత్స తీసుకునే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించారంటారు? ఆహార నియమాలు పెద్దగా ఏం లేవండి. మనం ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి రెగ్యులర్గా డైట్, బ్యాలెన్స్డ్ డైట్, తర్వాత అయోడిన్ రిచ్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవన్నీ డీటెయిల్గా మీకు ఒక లిస్ట్ అనేది ఇస్తాం నెక్స్ట్ కాల్ చేసినప్పుడు. వీళ్ళు మన బాడీ వర్కౌట్స్ చేసుకుంటూ మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది నేను అందరికీ చెప్తున్నాను. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాకుండా మామూలుగా రెగ్యులర్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను సజెస్ట్ చేసేది అదేనండి. మనం ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్గా ఉండాలి. తర్వాత మనం ఒక వీక్లీ 5 days వర్కౌట్ చేసుకుంటూ మనం ఫిట్గా ఉండాలని సలహా ఇస్తున్నాను. ఓకే, కాల్ తీసుకుందాం. హలో
హలో, నమస్కారం అండి. నమస్తే రవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఏం లేదు, మా పాపకు థైరాయిడ్ ఉంది మేడం. చెప్పండి సార్. ఏజ్ ఎంత అండి? నమస్కారం డాక్టర్ సార్. నమస్తే అండి. ఏజ్ ఎంత అండి పాపది? మా పాపది 20 years సార్. ఓకే. అయితే 25 mg వేస్తున్నాం సార్ 2 years నుంచి. 2 years. ఓకే. అయితే అది యాక్చువల్ వేరే ప్రాబ్లం ఉంటే కొంచెం బ్రెయిన్ సంబంధించి వేరే ప్రాబ్లం ఉంటే మెడిసిన్ వాడుతున్నాము. అయితే అది అయిపోయింది. ఆ టైంలో ఇది కూడా థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ ఉంది అంటే నా ఒక్కసారి చూపించింది అంతే 2 years కింద థైరాయిడ్ ఉందని. ఓకే. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం 2 years పదే 3 months 4 months 6 months ఇక్కడ చూపిస్తాను, ప్రతిసారి నార్మలే వస్తుంది సార్. ఓకే అండి. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీరు థైరోక్యూర్ సెంటర్కి వస్తే మీకు ఒకసారి డీటెయిల్గా స్టడీ చేసి మీరు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు, పర్సనల్గా డిస్కస్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేసి ఆ అమ్మాయికి హ్యాపీగా ఈ ప్రాబ్లం లేకుండా చేద్దామండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో, అనుష గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేము 10 years నుంచి టాబ్లెట్స్ వాడుతున్నామండి. 25 mg. చెప్పండి అనుష గారు. 25 mg వాడుతున్నాం సార్. అదే లావు తగ్గుతలేదు అసలు. ఇది అనుష గారు మీరు ఒక్కరే కాదండి, చాలా మంది కాలర్స్లో పర్సనల్గా కాల్ చేసి ఈ థైరాయిడ్ ఉండి మెడిసిన్ వాడుతున్నా కానీ లెవెల్స్ కరెక్ట్గానే ఉంటున్నాయి కానీ మిగతా మా సిమ్టమ్స్ ఏమీ చేంజ్ కావట్లేదని చాలా కాల్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు ఈ మెడిసిన్ ద్వారా మనం ఇప్పుడు అలోపతిలో మెడిసిన్స్ వాడుతున్నారు, అది ఈ హార్మోన్స్ ఏవైతే డిస్ఫంక్షన్ ఉందో ఆ హార్మోన్స్ దాన్నే సెట్ చేయడం జరుగుతుంది కానీ సిమ్టమ్స్ పెద్దగా మార్పు రాని కేసులు చాలా ఉన్నాయి. అలాంటి కేసులకి మనం థైరోక్యూ స్టార్ట్ చేయడం ద్వారా ఈ సిమ్టమ్స్ అన్నీ బయటపడి మీరు ఆనందకరమైన లైఫ్ లీడ్ చేయడానికి చాలా స్కోప్ ఉందమ్మా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, ముత్తయ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా మేడంకు 6 months అవుతాను మేడం. ఒళ్ళు నొప్పులు వచ్చిందని టెస్ట్ చేయించిన మేడం. చెప్పండి సార్. జుట్టు రాలిపోతుంది మేడం. జుట్టు రాలిపోయింది, అక్కడ పోయిన తర్వాత థైరాయిడ్ అని రిపోర్ట్లో వచ్చింది మేడం. చెప్పండి సార్. 50% డోసు సార్. 50 mcg వాడుతున్నారు. 50 mg డోసు వాడుతున్నాం సార్. అదే ఇప్పుడు మీరు టీవీలో చూడడం వల్ల ఇప్పుడు తొందరగా దీంతో థైరాయిడ్ తోడితే పర్మనెంట్ తగ్గుతుంది అంటే మీకు కాల్ చేసాం సార్. అవునండి, మీరు థైరోక్యూ మెడిసిన్ ఒక 100 mcg వాడుతున్నారు కాబట్టి 4 నెలల నుంచి 6 నెలల వరకు ఈ మందు వాడటం ద్వారా ఆవిడకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చండి. మీరు ఒకసారి వీలైతే మీరు ఒకసారి థైరోక్యూ సెంటర్కి రండి. థైరోక్యూ మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొస్తే మీ బాడీ నేచర్ని బట్టి కౌన్సిలింగ్ అంటే సైకలాజికల్ కౌన్సిలింగ్, ఫిజికల్ కౌన్సిలింగ్ అంతా ఇచ్చి మీ మెడిసిన్ స్టార్ట్ చేసి మీకు కరెక్ట్ ఇద్దామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, సరస్వతి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఓకే అండి, నాకు 3-4 years నుంచి థైరాయిడ్ ఉందండి. చెప్పండి అమ్మా. నేను డోసెస్ వచ్చేసి ఒకసారి 75, ఒకసారి 50, ఒకసారి 100 ఇట్లా అంటే లెవెల్స్ పెరిగినప్పుడల్లా నేను థైరాయిడ్ స్పెషల్ వాళ్ళ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుంటే ఇట్లా డోసెస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఇట్లా చేంజ్ చేయడం వల్ల ఏమన్నా ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే ఒకటే డోస్ కంటిన్యూ చేయాలా? ఈ డోసెస్ చేంజ్ అవ్వటం అనేది మీరు మీ హార్మోన్ మీ గ్లాండ్ ఎలా వర్క్ చేస్తుంది దాన్ని ఇస్తున్నా కానీ అది ఇంకా పని చేయట్లేదు కాబట్టి మీరు థైరోక్యూ వాడి మీకు ఉన్న ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకోండమ్మా. మీరు ఒకసారి రిపోర్ట్స్ ఇవన్నీ మరి కాల్ సెంటర్కి ఫోన్ చేసి డీటెయిల్గా చెప్పండి. మనకున్న తక్కువ టైంలో మీకు అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వట్లేదు. మీరు థైరోక్యూ సెంటర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్గా మీకున్న ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి ఏం సఫర్ అవుతున్నారు అన్నీ చెప్పండి. మీకు డాక్టర్ గారు పర్సనల్గా మీకు వీటన్నిటికీ సందేహాలకన్నీ సమాధానాలు చెప్తారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, అశ్విని గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. థైరాయిడ్ ఉందండి మా ప్రాబ్లం. చెప్పండి అశ్విని గారు, థైరాయిడ్ ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, మీకు ఎంత లెవెల్స్ ఉన్నాయి, ఎంత మెడిసిన్ డోస్ వాడుతున్నారు చెప్పండి. థైరాయిడ్ అనేది పెళ్ళైనాక 3 months వచ్చిందండి. దానివల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ప్రెగ్నెంట్ అంటే పెళ్ళయింది మీకు వచ్చిందంటే మీకు ఈ
మీకు ఈ మెన్స్ట్రేషన్ ప్రాబ్లం అవ్వచ్చమ్మా. అంటే మీకు కరెక్ట్ టైంలో పీరియడ్స్ రాకపోవటం, ఈ సైకిల్ సరిగా డిస్టర్బెన్స్ అవ్వటం, వీటి వల్ల మీకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంది. మీరు బిఫోర్ ప్రెగ్నెన్సీ మీరు ఈ మెడిసిన్ స్టార్ట్ చేసి మీ ప్రాబ్లం నుంచి బయటపడిన తర్వాత ప్లాన్ చేసుకోవటం మంచిదమ్మా. ఓకే రైట్. మరి థైరాయిడ్ చికిత్సకు అందించే మెడిసిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అమ్మా. దీంట్లో 100% ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేము ఈ టెస్టిమోనియల్ చేసిన వాటిల్లో కొంత ఆల్రెడీ ఎసిడిటీ ఉన్న పేషెంట్స్కి ఈ ఎసిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పారు. హూ ఆర్ సఫరింగ్ విత్ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాంటాసిడ్ మెడిసిన్స్ వాడుకుంటూ ఇది తీసుకుంటే వాళ్ళకి ఏ విధమైన దుష్ప్రభావాలు ఏమి ఉండవు. ఓకే. మరి మీరిచ్చే మెడిసిన్తో పాటు ఇతర ఔషధాలను కూడా కలిపి వాడచ్చు అంటారా? ఇప్పుడు మీ కింద నుంచి 2.5 months మేము ఇప్పుడు రెగ్యులర్గా అలోపతి మెడిసిన్ వాడాలని చెప్తున్నాం కదా. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆల్రెడీ మొదటి నుంచి ఆ గ్లాండ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకేసారి సడన్గా సపోర్ట్ చేస్తే ఆ సిమ్టమ్స్ అన్నీ అగ్రవేట్ అవుతాయి అన్నమాట. ఈ మెడిసిన్ వాడుతున్నారు కదా, రిజల్ట్స్ ఏం రాలేదనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్లాండ్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అది మనం వర్క్ చేయడానికి అడిషనల్గా ఒక మెడిసిన్ ఇస్తున్నాం అది కవర్ చేయడానికి. సడన్గా ఆఫ్ చేస్తే వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చి సిమ్టమ్స్ ఎక్కువ అయిపోతాయి. అందుకే ఫస్ట్ 2.5 months ఆ మెడిసిన్ వాడుకుంటే ఇది కంటిన్యూ చేయడం వల్ల ఈ సెల్ జనరేషన్ అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ న్యాచురల్గా అది ఫంక్షన్ అయ్యేటట్టుగా చేస్తుంది ఈ మెడిసిన్. ఓకే రైట్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ క్యూ వాడడం వల్ల ఒక 4 నెలల్లో కానీ 6 నెలల్లో కానీ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.